మీకోసం పోలీస్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సిపి శ్రీనివాసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రజల క్షేమం కోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు సిపి. హెల్త్ క్యాంపు ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వారికి ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పోలీసు వ్యవస్థపై వారికి మరింత నమ్మకం పెరుగుతుందన్నారు సిపి. పోలీస్ స్టేషన్ అంటే మీకు ఒక సౌకర్య కేంద్రం. మీకు ఏదైనా స్టూడెంట్స్ అయినా, తర్వాత పెద్దవాళ్ళైనా, చిన్నలైనా, పిన్నోళ్ళైనా, పిల్లలైనా, ఆడవాళ్ళైనా, ఎవరైనా సరే ఒక భరోసా కేంద్రం టైపు. మీకు రావాలనే మీకు ఏది తెలియజేయడానికి, లేకపోతే ఏదైనా పని ఉన్నా మీకు ఒక పోలీస్ అంటే ఒక అండగా మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. అదే మా యొక్క మూల సూత్రం ఇక్కడ. సో ఎనీథింగ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక కాన్సెప్ట్లో భాగంగా చట్టాన్ని గౌరవించే వాళ్ళని, డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వాళ్ళని, చట్ట ప్రకారంగా ఉండే వాళ్ళని డెఫినెట్గా ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉంటాము. ఒక ఫ్రెండ్గా ఉంటాము, ఒక అన్నగా ఉంటాము. అలాగే చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టానికి అగెనిస్ట్గా పోయి సమాజాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని పోలీసుగానే ఉంటాం. సో ఇది క్లియర్, ఒక డెమార్కేషన్ ఉంది, క్లియర్ డెమార్కేషన్ ఉంది నాకు. ఇక్కడ చాలా మెడికల్ ఫెసిలిటీస్ దూరంగా ఉన్నాయి. గ్రామాలకి మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారంగా దానిలోని ఏదా సాల్వ్ చేయొచ్చు వాళ్ళకి అనేది ఆలోచించి ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మా ఆఫీసర్స్ చెప్పారు. దానికి నేను వెంటనే ఇట్ ఇస్ మంచి ఐడియా, ఇది మెడికల్ క్యాంప్ పెట్టండి అని ప్రోత్సహించాను. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు.